బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది, ఇదే వినిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంది. కొంచెం ఫుడ్ కోసం టాస్కులు పెట్టి గొడవలు పెట్టిన బిగ్ బాస్ నేడు అన్లిమిటెడ్ మనీని ప్రైజ్ గా దక్కించుకునే అవకాశాన్ని కల్పించాడు. ప్రైజ్ మనీ దక్కించుకోవడం కోసం ఆటలాడాల్సిన టాస్క్ గురించి బిగ్ బాస్ వివరించారు. మొదటిగా స్విమ్మింగ్ పూల్ లో నాగమణికంట, విష్ణుప్రియ, సోనియాలు దూకాల్సిందిగా ఆదేశించారు. దీంతో వీరు రన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే సోనియా పరిగెత్తుతూ ముందుకు పడిపోయింది. ఈ టాస్క్ లో యాంకర్ విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్ లో మొదటగా దూకి టాస్క్ విన్నర్ అయింది. ఇంతలో సోనియాకు ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని పృథ్వీ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. మరోవైపు టాస్క్ గురించి కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఒకరినొకరు తిట్టుకోవడం ప్రారంభించారు. మణికంఠ ప్లేస్ లో తనుంటే చాలా రఫ్ గా ఆడుతాను అంటూ నిఖిల్ మాట్లాడాడు. కాబట్టి నీకైనా తగలొచ్చు, నాకైనా తగలొచ్చు, మనం ఆర్టిస్టులం, తల పగిలితే ఎవరిది బాధ్యత అర్థం చేసుకోండి అంటూ నిఖిల్ కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ నిఖిల్ మాటలు యష్మికి అస్సలు నచ్చలేదు. మీ సెంటిమెంట్ డైలాగ్స్ తో మా గేమ్ ను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయొద్దు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఫిజికల్ గా దెబ్బలు తగలకూడదు అని చెప్తున్నానని నిఖిల్ చెబుతున్నా యష్మి మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఆ తరువాత రెండో గేమ్ ప్రారంభమైంది. బిగ్ బాస్ మీకు ఇస్తున్న రెండో అవకాశం విలువ 50,000 రూపాయలు అంటూ ప్రైజ్ మనీ కోసం మరో టాస్క్ ప్రారంభించారు. ఇందులో పృథ్వీ, నిఖిల్, నబిల్ పాల్గొన్నారు. వీరు ముగ్గురు కలిసి ఓ తాడును 3 వైపులా పట్టుకుని లాగుతూ కలర్ బాల్స్ ను తమకు కేటాయించిన బాస్కెట్ లో వేయాలి. అలా పృథ్వీ, నబిల్, నిఖిల్ మధ్య గట్టి పోటీనే జరిగింది. మొదట్లో నబిల్ బాగానే ఆడినా మధ్యలో తాడును పట్టుకోలేక వదిలేశాడు. దీంతో పృథ్వీ, నిఖిల్ మధ్య టాప్ వార్ అయితే మొదలైంది. ఈ క్రమంలో నిఖిల్ కోపంతో బాస్కెట్ ను తని బాల్స్ ను కింద పడేశాడు. పృథ్వీ కూడా కోపం కట్టలు తెంచుకుంది. గేమ్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఇద్దరు తాడును లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ సినారియో మొత్తం ఒక చిన్నపాటి యుద్ధంలా కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ రోజు ఎపిసోడ్ లో గేమ్ ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.